రాకేష్ గారు మీ ఆడియో రావట్లేదు, అన్మ్యూట్ చేసి మాట్లాడి. ఎస్ ఇప్పుడు వస్తుంది. ఎస్ గుడ్ ఈవినింగ్ అండి మీకు, మేడం గారికి, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి సామ రామ్మోహన్ రెడ్డి గారికి, మా సీనన్నకు, అందరికి కూడా గుడ్ ఈవినింగ్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ డెవలప్మెంట్ యాక్టివిటీ ఎవరు తీసుకున్నా గానీ మేము సంపూర్ణంగా మద్దతు తెలుపుతాం. కానీ అక్కడ రైతుల దగ్గర నుంచి ఏదైతే మనం ల్యాండ్ అక్వైర్ చేసుకునేటప్పుడు జనరల్ గా మనం ఏ పర్పస్ అయితే అక్వైర్ చేస్తామో ఆ పర్పస్ మాత్రమే యూటిలైజ్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇంతకుముందు మిత్రులు మాట్లాడుతూ కొన్ని చాలా మాటలు చెప్పాడు కాబట్టి నేను వాటిని అన్నింటి ఉదాహరించదలుచుకున్నాను. నెంబర్ 1, మొత్తం 33 జిల్లాలుగా విభజించుకోవడం పాటు 33 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టరేట్లు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అదే విధంగా అద్భుతమైనటువంటి మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం, మెడికల్ కాలేజ్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఒక 2 యూనివర్సిటీలు పెట్టుకున్నాం కేసీఆర్ గారి ప్రభుత్వంలో, అది కోటి ఉమెన్స్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే అదే విధంగా మన ఇక్కడ కొండ లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీ కావచ్చు, ఒక 2 యూనివర్సిటీలు పెట్టుకోవడం జరిగింది. వాటన్నిటితో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకున్నాం. పాలమూరు రంగారెడ్డి 90% కంప్లీట్ అయింది. ఇరిగేషన్ విషయంలో చాలా మనం ప్రోగ్రెసివ్ థింగ్స్ తీసుకుపోయినాం. అదే విధంగా చాలా హాస్పిటల్స్ కూడా డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈ 2.5 సంవత్సరాల్లో వీళ్ళు కట్టినటువంటి స్పోర్ట్స్ యూనివర్సిటీ అన్నారు, ఎక్కడ ఉంది చూపెట్టాలండి. నెంబర్ 1, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అన్నారు, కంప్లీట్ అయిందా చెప్పాలండి. మొన్న అంటే రీసెంట్ గా కూడా ఒక ఇష్యూ జరిగింది, 3 ముఖ్యమంత్రులు కూర్చున్నారు, కంప్లీట్ గా మనది అయిపోయింది అన్నారు. అక్కడ కుడిక్యాల కావచ్చు, కుడి కావచ్చు, వాటన్నిటికీ ఏదైతే పైన ఉన్నటువంటి రాష్ట్రం కట్టుకుంటుంది, కింద ఉన్న రాష్ట్రం కట్టుకుంటుంది. ఇంతవరకు ఈ రాష్ట్రంలో కంప్లీట్ అయిన ఇరిగేషన్ ప్రాజెక్ట్ చెప్పాలి అంటే 2.5 సంవత్సరాలు చాలా తక్కువ టైం కదా రాకేష్ గారు. ఫ్యూచర్ సిటీ గురించి ఒకటే మాట చెప్తా. ఫ్యూచర్ సిటీ దాంట్లో ఫ్యూచర్ సిటీ అంటే మీరు అన్నట్టుగా ఇంత ముందు జూ పార్కులు పెట్టడానికో ఫిలిం సిటీలు కట్టడానికో ల్యాండ్ అక్వైర్ చేయలేదండి. అక్కడ ల్యాండ్ అక్వైర్ చేసింది ఏదైతే కోవిడ్ టైంలో ప్రపంచం మొత్తంలో మెడికల్ హబ్ గా ఒకటి రీసెర్చ్ సెంటర్ డెవలప్ చేయాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అక్కడ తీసుకోవడం జరిగింది. అదేదైతే మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో, దేశం మొత్తం ఏ విధంగానైతే డెవలప్మెంట్ ప్రాసెస్ లో పోతుందో మనం కూడా ఈ రోజు ఒక మెడికల్ హబ్ గా తెలంగాణను తీర్చిదిద్దాలని ప్రయత్నం చేసాం. కానీ ఇక్కడ రాగానే రియల్ ఎస్టేట్ కంపెనీ కనిపిస్తుంది. మనం చూసాం హైదరాబాద్ లో ఏం జరిగింది అనేది. ఎస్బీఐ సంబంధించినటువంటి ఒక ప్రభుత్వ సంస్థకు సంబంధించినటువంటి భూములు ఆ సంస్థకు సంబంధం లేకుండా వేలం పాట డబుల్ రిజిస్ట్రేషన్ చేశారండి వీళ్ళు. అదే విధంగా గతంలో కంచెగచ్చి పోలినటువంటి యూనివర్సిటీ భూములు కూడా ఐసిఐసిఐ బ్యాంకు తాకట్టు పెట్టినటువంటి దాఖలాలండి. మళ్ళీ కేంద్రం ఎంటర్ ఆ ఈ భూములన్నీ కూడా ఆపినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తుంటే ఇంతవరకు జరిగినటువంటి గ్రోత్ గురించి ఎక్కడ చెప్పట్లేదు. డైలీ ఒక ఫౌండేషన్ వేయాలి, డైలీ ఒక సబ్జెక్ట్ చెప్పాలి, పబ్లిక్ ను డైవర్ట్ చేయాలి, అంతకుమించి ఇంకో కార్యక్రమం లేదండి. నేనేమంటానంటే ఫ్యూచర్ సిటీ అన్నారు, మరి బడ్జెట్ లో సార్ ఎప్పుడు కానీ భరత్ గారు మీకు తెలుసు, ఒక గవర్నమెంట్ యాక్టివిటీ తీసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి మనం కంపల్సరీ బడ్జెట్ లో షో చేయాలి. బడ్జెట్ లో ఎంతవరకు షో చేశారు, లేకపోతే ఇప్పుడు ఇంటికి యంగ్ ఇండియా స్కూల్స్ అని పెట్టారు. యంగ్ ఇండియా స్కూల్స్ అని పెట్టి దానికి బడ్జెట్ కేటాయింపులు లేవు. మున్సిపల్ ఫ్రంట్ దానికి బడ్జెట్ కేటాయింపులు లేవు. దేనికి బడ్జెట్ కేటాయింపులు లేకుండా ఓన్లీ మీరు వస్తే రద్దు చేస్తాం ఫ్యూచర్ సిటీ అంటున్నారు, బట్ గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్, అంతే కదా. ప్రభుత్వం అన్నది కంటిన్యూస్ ప్రాసెస్. ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రద్దు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో అయినట్టు ఆయన 3 రాజధానులు ఒక రాజధాని అమరావతి పెడితే 3 రాజధానులు పెట్టేట్టు అట్లా రద్దు చేసుకుంటూ పోతే ఎట్లా? నేను ఒకటే మాట చెప్తున్నా, ఫ్యూచర్ సిటీ అనేది మీరు ఏదైతే నిర్మాణం చేస్తా అంటారో ఆ ఫార్మా హబ్ గురించి ఏదైతే తీసుకున్నటువంటి ల్యాండ్స్ కాకుండా వేరే ల్యాండ్ ఐడెంటిఫై చేయండి, మీరు వాటిని అక్వైర్ చేయండి, తప్పకుండా ఫ్యూచర్ సిటీ కట్టండి. ఈ రోజు మీకు ఒకటి చెప్తున్నాను, హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్ గా డైలీ ఉండేటువంటి గ్రోత్. కాబట్టి ఆ గ్రోత్ ను ఆపద్దానే కదా. ఇప్పుడు మొత్తం ఇప్పుడు నేను ప్రజెంట్ పెద్దపల్లిలో ఉన్నాను సార్. నేనేమంటానంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, దానికి హైదరాబాద్ లింక్ చేయలేం కదా. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయింది కానీ పెద్దపల్లి పడిపోయింది అనలేం కదా. ఎక్కడ పోయినా కానీ ఈరోజు కరీంనగర్ జిల్లాలో కావచ్చు, లేకపోతే ఏ జిల్లాకు పోయినా కానీ రియల్ ఎస్టేట్ మొత్తం ఆగిపోయింది. కాబట్టి నేనేమంటున్నానంటే కంప్లీట్ ఒక ఫ్యూచర్ లేనటువంటి ఫ్యూచర్ సిటీని చూపిస్తూ ఏదైతే అమరావతి లెక్కనే దీన్ని ముందు తీసుకుపోదామనే ప్రయత్నం జరుగుతుంది తప్పితే ఎక్కడ కూడా దాని గురించి ఇంతవరకు కూడా దాని గురించి థింక్ ఆఫ్ చేసింది లేదు, దాని గురించి డెవలప్మెంట్ యాక్టివిటీ తీసుకుపోయింది లేదు. ఈరోజు సడన్ గా మీకు ఒక మాట చెప్తున్నాను, మొన్న ఓన్లీ వితౌట్ ఎనీ ఆఫీసర్ క్యాబినెట్ మీటింగ్ దేనికి పెట్టారండి? క్యాబినెట్ మీటింగ్
క్యాబినెట్ మీటింగ్ లో మళ్ళీ ల్యాండ్ లైన్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం మన. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిత్రుడు ఒక కామెంట్ చేస్తున్నారు పదే పదే, మీ ఆస్తులు సార్ మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నది, గవర్నమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఏమేమి ఉన్నాయి బయట పెట్టండి, ఒకవేళ అట్లాంటి ఏమైనా అక్వైరింగ్ ఉంటే అవి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు మీరు కరెక్టేనా ఇట్లా పలానా కంపెనీని ఇన్వెస్ట్ చేయొద్దు అక్కడ అని చెప్పడం కరెక్టేనా? మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకండి వేస్ట్ అవుతుందని చెప్పడం, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి అని చెప్పాలి కానీ పెట్టొద్దు అని చెప్పడం కరెక్టేనా? లేదు సార్, 200% కరెక్ట్. ఎందుకంటే ఫార్మా సిటీలో ఫార్మా కంపెనీలు పెట్టండి. మీరు ఏదైతే ఇక్కడ ఏది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఏదైతే ల్యాండ్ మీరు సోల్డ్ అవుట్ చేస్తున్నారో అక్కడ కంపెనీలు పెట్టండి. ఎవరైతే అంటే ఫార్మాతో పాటు వేరే ఇండస్ట్రీస్ కూడా ఉంటాయంటారు, నాట్ ఓన్లీ ఫార్మా, వేరే కూడా ఉంటాయంటారు. ఒక్క ఫార్మానే కాదు వేరే ఇండస్ట్రీస్ కూడా ఉంటాయంటారు. ఫార్మా సిటీ రద్దయిందని చెప్పట్లే. లేదు సార్, నేను ఒకటే అడుగుతున్నా భరత్ గారు, ఫార్మా సిటీలో ఫార్మా కంపెనీకి సంబంధించి సరే ఈ రోజు మన కోవిడ్ టైంలో మనం మెడిసిన్ ఎంత షార్టేజ్ ఎదుర్కొన్నాం మనకు తెలుసు. ఈ రోజు ఆ R&D కావచ్చు లేకపోతే ఫార్మా కంపెనీస్ కావచ్చు పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఇంకొక మాట చెప్పారు, మొత్తం అవుటర్ రింగ్ రోడ్ అవతలి పోతాయని, వాళ్ళ భూములని కూడా వాళ్ళకి ఇచ్చేస్తామని, అది వాళ్ళు సోల్డ్ అవుట్ చేసుకోవచ్చు అని చెప్పారు. నేను ఒకటే అడుగుతున్నా, వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ సోల్డ్ అవుట్ చేసుకుంటే వేరు, కానీ ఈ రోజు ఇక్కడ జాగా అమ్ముకున్న తర్వాత హైదరాబాద్ లో ప్రైస్ ఎక్కువ ఉన్నది, అమరావతిలో ప్రైస్ తక్కువ ఉన్నది, లేకపోతే గుజరాత్ లో ప్రైస్ తక్కువ ఉన్నది, వాళ్ళు అక్కడ పోయి కంపెనీ పెట్టిన అనుకోండి, ఇక్కడ జాగాలు అమ్ముకుంటే అక్కడ పోయి కంపెనీలు పెడతారా? అట్లా కాదు కదా. కాబట్టి ఇండస్ట్రియల్ కాదు, జరగాల్సింది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ గ్రోత్, ఫార్మా గ్రోత్. కాబట్టి అంటే అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీ, ఒక్క నిమిషం రాకేష్ గారు, అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటున్నారు. అంటే ప్రభుత్వం మారిన ప్రతిసారి ప్రాజెక్టులు రద్దు చేస్తూ ఉంటే రాష్ట్ర డెవలప్మెంట్ కి నష్టం కదా మేడం. మేము అక్కడ ఓన్లీ ఫ్యూచర్ సిటీలో ఫార్మా ఇండస్ట్రీని మేము రద్దు చేస్తామని చెప్పలేదు, ఫార్మా ఇండస్ట్రీస్ పెట్టమనే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫార్మా సిటీకి వాళ్ళ రైతులు ఫార్మా సిటీకనే భూములు ఇచ్చారు. ఒకసారి సెజ్ కండిషన్ లో నేషనల్ సెజ్ కండిషన్, ఎందుకంటే అన్న సీన్ అన్న కూడా అడ్వకేట్, రామ్మోహన్ రెడ్డి కూడా అడ్వకేట్. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఏదైతే మీరు కండిషన్ అప్లై చేసి ఫార్మర్స్ దగ్గర నుంచి ల్యాండ్స్ తీసుకున్నామో అవే ఇండస్ట్రీలు ఎస్టాబ్లిష్ చేయాలి తప్పితే మా ఇష్టం వచ్చినట్టు మేము అమ్మేస్తామంటే, రైతుల దగ్గర నుంచి తీసుకొని అమ్మేస్తామంటే అది ఎక్కడ కూడా దాన్ని రూల్ యాక్సెప్ట్ చేయరు. కాబట్టి రేపు పొద్దుగాల రైతులు ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ డెవలప్మెంట్ ఆగద్దంటే మీరు ఓన్లీ ఫ్యూచర్ సిటీకి అని చెప్పేసి ల్యాండ్ అక్వైర్ చేయండి, అక్కడ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, తాడు శ్రీనివాస్ గారు.